ఇప్పుడు మనం చూస్తుంది బుడమేరు కాలువ దగ్గర ప్రాంతం. ఇక్కడ వాటర్ చూసినట్లయితే మోకాళ్ళ లోతు వరకు కూడా ఉన్నాయి. ఇక్కడ మనుషుల్ని చూసారా, వాళ్ళకి ఇంకా మోకాళ్ళ లోతు వరకు కూడా వాటర్ అనేవి వచ్చున్నాయి. ఆల్రెడీ ఫ్లడ్ వచ్చి చాలా రోజులైంది, అయినా కూడా వాటర్ చూసారా ఇక్కడ ఎలా ఉన్నాయో. ఇదంతా బుడమేరు కాలువ పారాల్సిన ప్రాంతం. కానీ ఇక్కడ ఎన్ని అపార్ట్మెంట్స్ అండ్ బిల్డింగ్స్ ని అక్రమంగా కట్టారో చూడండి. ఈ ఏరియా అంతా ఎలా మునిగిపోయిందో. ఈ ఫర్నిచర్ వర్క్ షాప్ మొత్తం చూడండి, వాటర్ లో ఫ్లడ్ లో ఎలా మునిగిపోయాయో. ఇంకా వాటర్ అనేవి ఇలాగా ఉన్నాయి. వీళ్ళకైతే బాగా లాస్ వచ్చింది. ఫర్నిచర్ కాబట్టి మొత్తం మునిగిపోవడం వల్ల మొత్తం లాసే. ఇక్కడ మోటార్స్ కూడా ఉన్నాయండి. ఈ మోటార్స్ కూడా మొత్తం మునిగిపోయాయి. చాలా లాస్ వచ్చింది. ఇది అజిత్ సింగ్ నగర్ ఏరియా. నా లాస్ట్ వీడియోలో చూసినట్లయితే ఈ ఏరియా అంతా మొత్తం ఎలా మునిగిపోయిందో చూసుంటారు. ఇప్పుడు చూసారా, వాహనాలు కూడా తిరుగుతున్నాయి. రోడ్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఖాళీ స్థలాల్లో ఇంకా వాటర్ అనేవి ఉన్నాయి. గవర్నమెంట్ అయితే మనకి ఈ ఖాళీ స్థలాల్లో ఉన్న వాటర్ ని కూడా మోటార్ పెట్టి మొత్తం తీయిస్తానని చెప్పారు. ఇక్కడ ఈ ఏరియాస్ చూడండి, ఈ వెనకాల బుడమేరు దగ్గరలో ఉన్న ఏరియాస్ ఇంకా ఫ్లడ్ తో వాటర్ తో ఇంకా అలాగే ఉన్నాయి. ఇదైతే కంప్లీట్ గా మునిగిపోయింది. కాకపోతే ఇప్పుడు కొంచెం వాటర్ అనేవి ఇంకా స్టాగ్నెంట్ గా అలాగున్నాయి. ఇవన్నీ లో లయింగ్ ఏరియాస్ అండి, అందుకని అట్లా ఉన్నాయి అన్నమాట వాటర్. ఈ టెంపుల్ దగ్గర బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అది మనకి బుడమేరు కాలువ అన్నమాట. బుడమేరు కాలువ. సో ఇక్కడంతా వాటర్ చూడండి ఎలా ఉన్నాయో. ఇది మా రోడ్ లో అండి. ఈ రోడ్ లో అంతా చూసారా, కార్ మొత్తం ఎలా మునిగిపోయిందో. పరుపులు, ఇంట్లో మంచాలు, సామాన్లు అన్ని కూడా పాడైపోయాయి. గవర్నమెంట్ వాళ్ళైతే ఫైర్ ఇంజన్స్ తో వచ్చి మా ఇళ్లలో కింద గోడౌన్స్, గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం బురదంతా క్లీన్ చేశారండి. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత బాగా రెస్క్యూ ఆపరేషన్స్ కానీ, క్లీనింగ్ కానీ, ఫుడ్ సప్లై కానీ అంతా చేయలేదు. టీడీపీ ప్రభుత్వం మాత్రం చాలా బాగా చేస్తుంది. ఈ ఏరియాలో చూడండి, పారిశుద్ధ్య కార్మికులు రోడ్స్ అన్నిటిని ఎంత ఫాస్ట్ గా క్లీన్ చేస్తున్నారో. ఇదంతా బాగా మునిగిపోయింది. ఇక్కడ చూసారా, బ్లీచింగ్ కూడా మొత్తం వేశారు. ఈ ఏరియా అంతా బాగా మునిగిపోయింది. ఇక్కడ చూడండి, మొత్తం బ్లీచింగ్ వేశారు. ఇది జనరల్ స్టోర్. ఇక్కడ బియ్యం బస్తాలన్నీ ఫ్లడ్ కి బాగా తడిచిపోయాయి, పనికి రాకుండా పోయాయి, మొత్తం బయటపడేశారు. మెకానిక్ షాప్ దగ్గర చూడండి, బైక్స్ అన్నిటిని ఎలా పెట్టేశారో. ఇవన్నీ వరదలో పాడైపోయిన బైక్స్ అన్నమాట. ఇది హోండా షోరూమ్. ఇక్కడ చూడండి ఎన్ని బైక్స్ ని పార్క్ చేశారో. ఇవన్నీ వరదలో మునిగిపోయిన బైక్సే. వీటన్నిటిని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. వరద బాధితులకి సరుకులు పంపిణీకి బియ్యంని, బస్తాల్ని లోడ్ చేస్తున్నారు. నిత్యావసర సరుకులు వ్యాన్స్ ఇవన్నీ ఫ్లడ్ అఫెక్టెడ్ ఏరియాస్ కి వెళ్లి పంపిణీ అనేది చేస్తున్నారు. ఈ వ్యాన్స్ అన్ని ఫ్లడ్ అఫెక్టెడ్ ఏరియాస్ కి వెళ్లి ఈ వ్యాన్స్ లో సరుకుల్ని పంపిణీ అనేది చేస్తున్నారు. ఇది స్టెల్లా కాలేజ్. టీడీపీ ప్రభుత్వం అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ తో మాట్లాడి ఫ్రీగా సర్వీసెస్ చేసేలాగా చూస్తున్నారు. ఇక్కడ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని ఉన్నాయి. మీరు ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ కంపెనీస్ కి వెళ్లే పని లేకుండా అందరూ ఇక్కడికి వచ్చేస్తే, అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి అందరూ ఇక్కడే మాట్లాడుకోవచ్చు. వరద బాధితులకి కూరగాయలు అనేవి కూడా వీళ్ళందరూ పంచుతున్నారనమాట. బంగాళదుంప, టొమాటో, బెండకాయలు, దొండకాయలు, ఇంకా చాలా రకాల కూరగాయలు ఇలాగా కవర్లో వేసి అందరికీ పంచుతున్నారు. అర్బన్ కంపెనీ వాళ్ళతో గవర్నమెంట్ టైఅప్ అయ్యి పాడైన సామాన్లకి తక్కువ కాస్ట్ సర్వీసెస్ కూడా చేస్తున్నారు. టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేస్తే ఫ్లడ్ ఎఫెక్టెడ్ అయిన ఏరియాస్ లో, ఇళ్లలో, షాప్స్ లో క్లీన్ చేస్తారు. గవర్నమెంట్ ఇంటికి 25 కేజీల బియ్యం, లీటర్ నూనె, కేజీ పంచదార, కేజీ కందిపప్పు, 2 కేజీల ఉల్లిపాయలు, 2 కేజీల ఆలుగడ్డలు, పాలు, యాపిల్స్, బత్తాయి, బ్రెడ్ ఇలా చాలా నిత్యావసర సరుకుల్ని గవర్నమెంట్ ప్రతి ఇంటికి అందజేస్తున్నారు. ఫ్లడ్ అఫెక్టెడ్ ఏరియాస్ లో ఎక్కువ జ్వరాలు అవి వస్తుంటాయని గవర్నమెంట్ ఫ్రీగా అందరికి, పిల్లలకి, పెద్దలకి మందుల్ని కూడా ఇస్తున్నారు. అలానే గ్యాస్ సర్వీసెస్ కూడా ఇక్కడ ఇండియన్ గ్యాస్ వాళ్ళు ఫ్రీగా చేస్తున్నారు.